టూ టౌన్ ఏరియాలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి సార్. 3 దొంగతనాలు, 6 యాక్సిడెంట్లు, ఒకే ఒక మర్డర్ కేసు. Shut up! నేను అడిగిన కేసుల గురించి కాదు. నేను ఏం చెప్పినా ఎస్ అంటూ ఉండడం నీ డ్యూటీ. ఎస్ సార్. నేనేం చదవటం అనుకుంటున్నావా? Yes, sir. మీరే అనమన్నారు కదా సార్. Shut up! నా పేరు చెప్తే పశువులు వాల్బోసులు కూడా తినడం మానేస్తాయి. తెలుసుకో. ఏమిటి దుమ్ము? ఇవాళ తుడిచావా? 2 times సార్. నేను తరుటే మార్చేస్తున్నాను, తుడిచే. ఈవేళ నీ డ్యూటీ ఏమిటో తెలుసా? మార్కెట్ సెంటర్ లో బీట్ గైడెన్ సార్. కాదు, ఆ డ్యూటీ ఇంకొకరు వేస్తాను. నువ్వు మా ఇంటికి వెళ్ళి నా బట్టలు ఉతికేసి ఇస్త్రీ చేసి వచ్చాయి. రేపు చీకటితో పని చేసేసి డ్యూటీకి వస్తాం సార్. మరి పట్టపగలు బట్టలు ఉతకడం నలుగురిలో. అలా సిగ్గుపడితే జీవితంలో పైకి వెళ్ళక వస్తావయ్యా? కుదరదు. ఈవేళ వెళ్ళి ఆ పని చేసేయి. ఆ తర్వాత మార్కెట్కి వెళ్ళి బజార్ చేసుకొచ్చాయి. డబ్బులు ఇవ్వండి సార్. నేను డబ్బులు ఇవ్వడం ఎప్పుడైనా చూసావా? రోజు ఫ్రీగా అడుగుతుంటే చేపల బజార్లో మొహం మీద ఉమ్మేస్తున్నా. మొహం మీద ఉమ్మేస్తే తుడి చేసుకోవయ్యా. ఉమ్మే కదా, అది చేత కాకపోతే నీ జేబులో డబ్బులు ఇటు పెట్టరా. నా దగ్గర డబ్బులు. అధిక ప్రసంగం చేసావంటే ప్రమోషన్ లిస్ట్ లోంచి నీ పేరు తీయించేస్తాను. గో. ఆల్ రైట్, అసలు విషయానికి వస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాను. ఇంత ఫ్రాంక్ గా ఇటువంటి విషయాలు మీతో మాట్లాడే వాళ్ళని ఇంతవరకు మీరు చూడలేదనుకుంటాను. నాతో మాట్లాడకపోతే నువ్వే నష్టపోతావు. నేను 3 అంకెలు లెక్క పెట్టేలోగా నువ్వు నాతో మాట్లాడాలి, లేకపోతే నలుగురు వచ్చి నీతో పోట్లాడేలా చేస్తాను. ఓకే? 1 2 3. దేవి, నా మాట విని ఇంటికి వచ్చాయి. చంటుడు పాలు లేక గిలగలా తన్నుకుంటున్నాడు. నేను ఇంకెప్పుడు కోపడని హామీ ఇస్తున్నాను. సార్, మీరు పెద్ద మనిషి, మీరే నా న్యాయం చెప్పండి. మా ఆఫీసర్ నన్ను తిట్టాడని నేను నా భార్యను తిట్టాను. దాంతో అలుగు వచ్చేసింది. ఇంట్లో పిల్లలు కొక్కెట్టి ఏడుస్తున్నారు. ముగ్గురు పిల్లల తల్లి ఈ విధంగా చెయ్యొచ్చు?